అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ శరీర అవయవాల విలువ. ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చొని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ ఆ కేకలన్నీ విన్నాడు. ఏమైంది నీకు? ఇంత పొద్దున్నే భగవంతుడిని ఎందుకు తిడుతున్నావు అని అడిగాడు. మీకేమిటి మహారాజులు, మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించాడు. మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది. ఒక రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు. చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అని అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వాడు. అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అంతే కదా అని అన్నాడు. నిజం చెప్పారు మహారాజా అని అన్నాడు బిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను, నీ అరచెయ్యి కోసి ఇస్తావా అని అడిగాడు. భలే వారే, అరచేయి లేకపోతే ఎలా అని అన్నాడు బిచ్చగాడు. సరే నీ కుడికాలు మోకాలి వరకు కోసుకుంటాను, 1,00,000 వరహాలు ఇస్తాను, ఇస్తావా అని అడిగాడు మహారాజు. ఎంత మాట! ఆ గాయం మానడానికి ఎంత కాలం పడుతుందో ఏమిటో, ఇవ్వను అని అన్నాడు బిచ్చగాడు. అన్నింటినీ కాదంటున్నావు, ఆఖరిగా అడుగుతున్నా, 10,00,000 వరహాలు ఇస్తాను, నీ నాలుక కోసి ఇస్తావా అని అడిగాడు మహారాజు. అమ్మో, మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు, ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు. ఓహో, అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట. నీ దగ్గర 10,000 కన్నా విలువైన అరచేయి, 1,00,000 రూపాయల కన్నా విలువైన కాళ్ళు, 10 లక్షల కన్నా విలువైన నాలుక, ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్ట పోసుకో. అందరూ అదే చేస్తున్నారు, పో ఇక్కడి నుండి అన్నాడు రాజుగారు. సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది. ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు, ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పని చేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి. మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంతే తప్ప కష్టపడడానికి సిగ్గుపడితే జీవితం నాశనం అవుతుంది. సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కృషి చేయాలి. మరో కథలోకి వెళ్ళే ముందు స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాయా టోపీలు. ఓసారి గోదావరి పుష్కరాలప్పుడు పరమానందయ్య శిష్యులు 10 మంది పుణ్యస్నానానికని వెళ్ళారు. ఎవరికీ ఈత రాకపోవడం వల్ల ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని మునకలు వేశారు. పైకి లేవగానే అరరే, చేతులు విడిపోయాయే, మనలో ఎవరైనా గల్లంతై ఉంటారు, ఒకసారి లెక్క పెడదాం అని అన్నాడు శిష్యుల్లో పెద్దవాడు. వెంటనే 1, 2, 3 అని లెక్క పెడితే 9 మంది లెక్క తేలారు. అది చూసి అతని పక్కవాడు, మీకస్సలు లెక్కలే రావు, నేను లెక్క పెడతా చూడండి అని మళ్ళీ మొదలు పెట్టాడు. అప్పుడు 9 మందే ఉన్నారు. 3వ అతను 4వ అతను లెక్క పెట్టినా ఇదే తంతు. అప్పటికే మన వాళ్లల్లో ఎవరో గోదారిలో కలిసిపోయారు అంటూ కొందరు ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ల వాలకాన్నంతా ఓ టోపీల వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. ప్రతి శిష్యుడు తనని తప్ప మిగతా వాళ్ళందరినీ లెక్క పెడుతున్నందువల్లే తేడా వస్తోందని తెలుసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వాములు, మీ లెక్కల్లో తప్పు ఉంది అని చెప్పబోయే అంతలోనే, మూర్ఖుడా, మేం ఎవరనుకున్నాం? పరమానందయ్య శిష్యులం. అక్షరం ముక్కరాని నువ్వా మమ్మల్ని తప్పు పట్టేది? పో పో అంటూ తరిమేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టోపీల వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది. వెంటనే, అయ్యల్లారా, నా దగ్గరున్నవి మామూలు టోపీలు కాదు, మాయా టోపీలు. వీటిని పెట్టుకొని ఆ టోపీలని మాత్రమే లెక్క పెట్టి చూడండి, తప్పిపోయిన వ్యక్తి వచ్చేస్తాడు అన్నాడు. సరే ఇలా తే అంటూ విసురుగా టోపీలు తలకు పెట్టుకొని వాటిని మాత్రమే లెక్క పెట్టారు.
10 టోపీలు లెక్క తేలాయి. మరో 2 లెక్క పెట్టినా అంతే. అరే అద్భుతం సుమి అనుకున్నారందరూ. భలే టోపీలోయ్, వీటి ధర ఎంత అని అడిగాడు ఒక శిష్యుడు. మామూలు కంటే రెట్టింపు ధర చెప్పాడు వ్యాపారి. అయినా సరే అంత సొమ్ము ఇచ్చి వాటిని కొనుక్కున్నారు. మన ఊరు వెళ్ళేదాకా వాటిని ఎవరూ తీయకండి, లేకుంటే తప్పిపోతారు అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం చూసి టోపీలమ్మే వ్యక్తి పడి పడి నవ్వుకున్నాడు.